సహోదరులారా, మొన్న మధ్యకాలంలో నా స్నేహితుని తండ్రి ఒక ఆయన చనిపోయారు. చనిపోతే నేను సహజంగా స్నేహితుడి తండ్రి వెళ్ళాను. సో, నా పాతకాలం నాటి స్నేహితులందరూ అక్కడ కలిసాం. అక్కడ అవతల పక్క డెడ్ బాడీ ఉంది. మధ్యాహ్నం నుంచి క్రిమియేషన్ అయ్యి జరుగుతాయి. అయితే మేము కూర్చొని ఈలోపు నా స్నేహితుడు అతను వచ్చాడు. ఉండడు, అతను వేరే ప్లేస్లో ఉంటాడు. అతను వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేను వాడిని గుర్తుపట్టి బాగున్నావురా అని అడిగాను. బాగానే ఉన్నాను అన్నాడు. అదేంటి అట్లా అని, సర్లే ఏదో చిరాకులో ఉన్నాడా, జర్నీ చేస్తాడో అర్థం కాలే. అన్ని మళ్ళీ 10 నిమిషాలు ఆగి, ఏంటి బాబాయ్ ఏంటి సంగతులు అని అడిగాను. అడిగితే మా దగ్గరే ఉంటాయిరా, మా దగ్గరే ఉంటాయి సంగతులు, నిదా ఏంటి అన్నట్టు అట్లా మాట్లాడుతున్నాడు. అరే ఏం జరిగిందిరా, ఏమైంది అట్లా మాట్లాడుతున్నా అని అడిగాను. ఇల్లు కట్టావంట, చర్చ్ కట్టావంట, కనీసం పిలవని కూడా పిలవలా, మర్చిపోయారా మీరు మమ్మల్ని అన్నాడు. అప్పుడు నాకు కొంచెం మనసు బాధ అనిపించింది, చివుక్కుమంది. అరే నిజమే కదా అని, బాబాయ్ నేను ఆ టైంలో అంటే లేదులే బాబాయ్ నువ్వు అట్లా మాట్లాడుకున్నప్పుడు నేను సారీ చెప్పాను అతనికి. నేను చాలామందిని మర్చిపోయాను, నిజంగా చాలా జ్ఞాపక శక్తి తగ్గిపోయిందిరా, నన్ను మర్చిపోతావా అన్నాడు. నిజంగా మర్చిపోయే వ్యక్తి కాదు నేను. వాడు ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు బాగా కింద అట్లా దగ్గరగా జీవించాం. అయినా మర్చిపోవాల్సి వచ్చింది. అంటే నా ఫీల్డ్ అంతా మారిపోయింది. ఇంటికి వచ్చాక కూడా ఫీల్ అయ్యో అతనికి చెప్పలేకపోయాను ఏంటా. సహోదరులారా, మనుషులు ఇట్లాగే ఉంటారేమో అనిపించింది. నన్ను మర్చిపోయే వాళ్ళు ఉంటారు, నేను మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అయినా నేను దుఃఖం కొంచెం అనిపించినా లేదులే ఏమనుకోవద్దు సారీ అంటే కొంచెం మొత్తానికి హాఫ్ అన్ అవర్కి వాడు రియలైజ్ అయ్యి పర్లేదులే బాబా ఎట్లా అనుకున్నాం, మాట్లాడాడు. స్నేహితుడే కదా. నేను మర్చిపోయాను ఇకంతే. కానీ దేవుడు మనల్ని అట్లా ఎప్పుడు మర్చిపోలే. మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలే. నిన్నెన్నడూ విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువతోను మోషేతోను చెప్పి అదే భరోసా, అదే ధైర్యం నేడు మనకు కూడా ఇస్తున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్య నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని 8వ కీర్తన 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ చరణం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. కీర్తనకారుడైన దావీదు బహుశా ఆ యోధా కొండసీమంలో ఉండుంటాడు. గొర్రెలను తోలుకొని వెళ్ళి ఆ కొండ మీద ఆ రాళ్లలో ఎక్కడో కూర్చొని, లేదా ఏదైనా ఒక చక్కటి చెట్టు కింద కూర్చొని భూమిని, ఆకాశాన్ని అంతటిని గమనిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ బెత్లెహేంలో ఉన్న సమాజ మందిరంలో విన్న మాటలను బట్టి కానీ వీటన్నిటినీ నా దేవుడు లేదా నా పితరుడైన అబ్రహాం గారు నమ్మిన దేవుడు, ఈరోజు నేను పూజిస్తున్న లేదా నేను సేవిస్తున్న దేవుడే వీటన్నిటినీ చేశాడు అనే ఒక కంక్లూజన్కి వచ్చి అనుకుంటున్నాడు ఆయన. ఈ కీర్తన బాగుంటుంది, మీరు ఒకసారి చదవండి. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా, నీ చేతి పని అయిన ఆకాశాలను వాటిని చూడగా, మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే వాడే పాటివాడు అన్నాడు. అంటే ఆకాశాలు, భూమి, దాని మీద ఉన్న సమస్తాన్ని చాలాసార్లు ఒక పెద్ద పెద్ద దేశాలు అంటే ఆర్థిక సమృద్ధి ఉంటుంది, పరిపుష్టి ఉంటుంది, వాటికి కావాల్సినటువంటి సాంకేతిక ఇప్పుడు ఎన్ని ఉన్నా సరే కొన్ని ప్రాజెక్ట్స్ అవి కట్టడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా టైం తీసుకొని కడుతూ ఉంటారు.
న్యాచురల్ కెలామిటీస్ వస్తుంటే మధ్య మధ్యలో ఫ్లడ్స్ అని కానీ, లేదా ఉన్నటువంటి హెవీ రెయిన్స్ రావటం వల్ల వర్క్ ఆగటం కానీ, వాటన్నింటిని తట్టుకుంటూ వాళ్ళు దాన్ని కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాలు వాళ్ళు కట్టింది ఎక్కడ ఉంటుంది అంటే, ఒక దేశంలో ఉన్న ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో ఒక జిల్లాలో, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక టౌన్ దగ్గర, లేదా ఒక సిటీ దగ్గర, లేదా కొన్ని గ్రామాల మధ్య ఉంటుంది. ఆ గ్రామాలను ఆనుకొని అట్లా ఉంటుంది అంతే. ఈ భూమి మీద ఆ దేశం ఎంత, దేశంలో రాష్ట్రం ఎంత, రాష్ట్రంలో జిల్లా ఎంత, జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల మధ్య, లేదా ఒక టౌన్కి ఆనుకొని ఉన్నటువంటి ఆ కట్టడం లేదా నిర్మాణం ఎంత. దాన్ని కట్టడానికి 2-3 ఏళ్ళు పడితే, ఆకాశం భూమి ఇట్లా వేరుపరచబడాలి, మధ్యలో ఒక పెద్ద విశాలం రావాలి, పైన జలాలు పైకి, కింద జలాల కిందకి, గర్భంలో కొన్ని జనాలు ఇట్లాగా చేస్తూ వెలుగు కలుగును గాక అంటే ఈ భూమండలం అంతటికి ఒక వెలుగు వ్యాపించి ఇట్లా చేస్తూ నక్షత్రాల సంఖ్య నియమించి, సూర్యుడు అనే ఒక నక్షత్రాన్ని, సన్ అనేటువంటి ఒక నక్షత్రానికి దగ్గరగా భూమి నుంచి దానికి రొటేషన్స్ ఇచ్చి, ఇవన్నీ కూడా మొత్తం చేసేసి దేవుడు ఇలా కలగాలంటే ఇలా కలిగి, నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి భూమి మీద పచ్చని మొక్కలు, పూల మొక్కలు, ఫలాల మొక్కలు, అట్లాగే మరి రకరకాలైనటువంటి ఆయుర్వేదిక మొక్కలు, వీటన్నిటినీ పెట్టి, జంతువులు, చరములు, సముద్రంలో చేపలు, ఆకాశంలో పక్షులు, అందమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లేదా ఒక మంచి వెదర్ కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్ ఇచ్చి చక్కగా ఆదాం హవ్వలను తీసుకొని ఇచ్చేస్తే, వాళ్ళు పాపం చేశాక మళ్ళీ ధాన్యం గింజలు ఇస్తూ, ముళ్ళ పొదలను ఇస్తూ, ఏదేమైనప్పటికీ దేవుడు చాలా ప్లెజెంట్గా వాళ్ళ జీవితాన్ని, మన జీవితాన్ని ట్యూన్ చేసుకుంటూ వస్తున్నాడు. అంత గొప్పగా దేవుడు నిర్మించి, ఆ తర్వాత మనుషుల్ని నేలమట్టితో నిర్మించి, వాటన్నిటి మీద అంటే పశువులు, పక్షులు, సముద్ర చేపలు, ఏనుగులు. ఏనుగు ఎంత ఉంటుంది? ఏనుగు ఎంత ఉంటుందండి? చాలా పెద్దది అది. చిన్న బఫూన్ ఒక అతను ఉంటాడు, బఫూన్స్ అంటారు మనకి సర్కస్లో. ఆ బఫూన్స్ ఇలాగంటే ఒక కాలు మీద నిలబడుద్ది, ఇలాగంటే 3 కాళ్ళ మీద, ఏదో అట్లాగా బఫూన్ ఎంత ఎంత మహామహా వీరులు సైతం ఒక దెబ్బ తొండంతో కొడితే వాటన్నిటిని వచ్చి నరుని పాదాల కింద పెట్టి తన ప్రభావాన్ని అంతా చూపించుకుంటూ, తన శక్తిని అంతా చూపించుకుంటూ, తాను నిర్మించిన వాటన్నిటి మీద శక్తిని, అధికారాన్ని, బలాన్ని నరునికి ఇస్తూ ఉన్నప్పుడు, నరుడంతా తృణపురాయుడు, పురుగు వంటి వాడు, ఇప్పుడు కనిపించే అంతలోనే మాయమైపోయే జీవితం, అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ వంగి పడిపోయి చనిపోయే జీవితాలు. వీటి మధ్య సహోదరులారా, ఇంత గొప్ప దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుంటానికి అసలు వాడేపాటి వాడు అంటున్నాడు. అది మనం గమనించాల్సి. వాడెంత, వాడి కెపాసిటీ ఎంత దేవుని దృష్టిలో మనుషుడంటే. మీరు ఎప్పుడన్నా ఒకసారి ఊహించుకోండి, చాలా దూరంగా అంటే 1 కిలోమీటర్ దూరంలో ఎవరన్నా వస్తున్నట్టు మీకు కనిపిస్తే, 1/2 కిలోమీటర్ దూరంలో ఎవరన్నా వస్తున్నట్టు మీకు కనిపిస్తే, వాళ్ళంత దూరంలో ఉండగానే చూసి గుర్తుపట్టడం కష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇంకొంచెం అటు దూరం వెళ్తే అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు అర్థం కాదు. సహోదరులారా, ఒక వ్యక్తి వేరే ఊర్లో మనకు కనిపిస్తే, మన ఊర్లో కాకుండా, అతను వెంటనే గుర్తుపట్టలేక అప్పుడు అర్రే ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అంటే అసలు జ్ఞాపకంలోనికి రాడు. అక్కడ ఉంటాడు వీడు ఫలానా ఊరోడు కదా, ఈ ఊర్లో ఎందుకు ఉంటాడు, వైజాగ్లో ఉంటాడు, వైజాగ్లో ఉండాలి కదా, హైదరాబాద్లో కనిపిస్తే ఎవరో అనుకుంటాం, తిరగపోతే వాళ్ళే అవుతారు. అట్లా అంత చిన్న స్థాయి మెమరీ కానీ, జ్ఞానం కానీ కలిగి ఉన్న మనల్ని ఆ సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడైన దేవుడు జ్ఞాపకం చేసుకుంటానికి మనం ఏ పాటి వారము. నేను ఇది కొంచెం నిన్న ధ్యానం చేసినప్పుడు ఆరాధనలో కొంచెం భయపడ్డా. నేను చాలా భయపడ్డా, కొంచెం కాదు. ఆయన చేసిన దాన్ని బట్టి చూస్తే మనం దర్శించడానికి లేదా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాకంట. అయితే ఇంకో విడ్డూరమైన విషయం చెప్తాను నేను మీతో. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటమే కాదు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మన జ్ఞాపకానికి రాగానే దర్శిస్తాకు వస్తాడంట. మళ్ళీ చెబుతున్నాను వాక్యం, 8వ కీర్తన 4వ వాక్యం, 4వ చరణం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు.
దేవుడు దర్శించడానికి మనం ఏ పాటి వాళ్ళం? ఉమ్. మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వచ్చి మనల్ని దర్శిస్తుంది. యోబు గ్రంథాల్లో కూడా ఈ మాటలు ఉంటాయి. యోబు గ్రంథం 7:17లో మనుష్యుడు ఏ పాటి వాడు, అతని గణపరచనేలా, అతని మీద అసలు నువ్వు మనసు నిలపటం ఏంటి, అతని మీద మనసు నిలపటం ఏంటి? ఆ, లేదు 18వ వాక్యం 7:18 యోబు, నువ్వు ప్రతి పగలు అతన్ని నువ్వు దర్శిస్తున్నావు, ప్రతి క్షణం నీవు అతను శోధిస్తావు. అన్నిటినీ దేవుడు మనల్ని గమనించాలా? అందరినీ అంత అంత ఈజీగా ఉంటుందా ఆయనకి? ఆయనకేం ప్రెజర్స్ లేవా, టార్గెట్స్ లేవా? మనల్ని ఎందుకు గమనించాలి? అసలు అన్నింటినీ గమనించాల్సిన అవసరం ఏముంది? మీకు చిన్న విషయం చెప్తాను వినండి. మీలో ఎవరికైనా గార్డెన్ ఉందనుకోండి, గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్, ఏదో ఒక గార్డెన్ ఉంది, కింద కానీ పైన కానీ ఏదో ఒకటి గార్డెన్ ఉంది ఒకటి. ఈ గార్డెన్లో మీకు తెలిసినంత వరకు గులాబీ మొక్కలు ఉంటాయి, అది జామకాయ అట్లా జామ మొక్కలు ఉంటాయి. ఇంకా వచ్చి పెద్ద గార్డెన్ అయితే ఏదన్నా కొబ్బరి చెట్లు లాంటివి ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకా మీరు చూసినట్లయితే పూల మొక్కలు, ఆ మొక్కలు ఈ మొక్కలు అన్నీ ఉండొచ్చు. కాబట్టి మీకు తెలుసు, ఇక పలానా ఆ మూలన మందారం మొక్క ఉంది, ఈ పూల గులాబీ మొక్క ఉంది, ఆ మూలన మల్లె చెట్టు లేదా మల్లె తీగ ఉంది, ఇక ఈ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ పనస చెట్టు ఉంది, ఎటు వెళ్తే జామ చెట్టు ఉంది, ఇటు పక్కకు వస్తే కొంచెం సపోటా చెట్టు. ఇట్లా మనకు తెలుసు ఏది ఎక్కడ ఉందో. కింద కొంత గడ్డి ఉంటుంది, మీరు ఎప్పుడన్నా గమనించలేదు? గడ్డి కొన్ని చోట్ల మంచి గడ్డి వేసుకుంటుంటారు కింద. మాకు మొత్తం గడ్డి పరకలు ఇన్ని లక్షల, ఇన్ని వేల, ఇట్లా ఎప్పుడన్నా లెక్క పెట్టారా గడ్డి పరకల్ని? ఒక మాట, చిన్న ఆలోచన. మా తోటలో మొత్తం 7,14,32,686 గడ్డి పరకలు ఉన్నాయి అని చెప్పగలరా? 3 గులాబీ మొక్కలు ఉన్నాయి, 3 వెరైటీలు అని చెప్పగలరు. ఇంకో అది చెప్పగలరు, బోన్సాయి చెప్తారు, అవి చెప్తారు. గడ్డి పరకలను ఎవరు లెక్క పెడతాడు? గడ్డి పరకే ఉంది, బోర్డులు ఉంటాయి గడ్డి పరకలు, ఎవరు లెక్క పెడతాడు? గడ్డి పరక కంటే హీనమైన మనల్ని దేవుడు గుర్తుంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, గడ్డి ఎండును పువ్వు వాడును, మనం కూడా అంతే, పుడతాము వస్తాము. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వచ్చి పలకరిస్తున్నాడు, దర్శిస్తున్నాడంట. యోబు గ్రంథంలో అదే మాట, 7వ అధ్యాయంలో 7, 17, 18. కీర్తనలో 8వ కీర్తనలో కూడా అదే మాట. మనల్ని మాత్రమే దర్శిస్తున్నాడా అంటే 65వ కీర్తన 9వ వాక్యంలో చెప్తాడు, భూమిని దర్శిస్తాడంట, మహదైశ్వర్యం కలిగిస్తాడంట, పొలాలను దర్శిస్తాడంట, దక్కుల్ని వాటి యొక్క దుక్కుల్ని వాటిని మరి గనివల్ని చదును చేస్తాడంట, మంచి విత్తనం వచ్చినట్టు దాన్ని ఆశీర్వదిస్తాడంట, మొలకెత్తగా దాన్ని దీవిస్తాడంట. ఇవన్నీ చదివినప్పుడు దేవుని సంగమా, సహోదరులారా, దేవుడు నిన్ను దర్శించే దేవుడు మాత్రమే కాదు, నీ నిమిత్తం మళ్ళా భూమిని దర్శించి నీకు కావాల్సినవన్నీ ఇస్తుంటాడు. అయితే ఈ విషయాన్ని మనం కొంత నిర్లక్ష్యం చేస్తాం. నేను కొంచెం భయపడ్డా, నిన్ను కూడాను. నన్ను దర్శించడానికి ఆయన నా దగ్గరికి రావటానికి నేను ఏ పాటి వాడిని. నేను మీతో చెప్పాను కదా, నా స్నేహితుడు మర్చిపోయాను వాడిని. నేను చాలా బాధ అనిపించింది, వాడిని నేను మర్చిపోయాను, అసలు మర్చిపోయాను. ఆ రోజు చూస్తే అర్రే వీడా చాలా కాలం అయింది చూసి అనుకున్నాను. నా ఊహల్లో కూడా లేడు. కొంతమంది ఊహల్లో ఉంటారు, నా ఊహల్లో కూడా లేడు అసలు. అట్లా మర్చిపోయాను, చాలా సీరియస్. మర్చిపోయాను ఆటోమేటిక్ దర్శించను. కొందరు గుర్తొచ్చారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారేంటో నాకు తెలియదు. నాతో పాటు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు కొందరు గుర్తొచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియలే, అడ్రస్ లేదు. జ్ఞాపకానికి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించడానికి లేదు. దేవుడు అలా కాదు, నిన్ను గుర్తుంచుకున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వచ్చి ఏమ్మా ఎట్లున్నావు, బాగున్నావా, లేదా ఏం తమ్ముడు, ఏయ్యా స్నేహితుడా ఎట్లున్నావని దేవుడు ఇప్పటికి కూడా మనల్ని పలకరిస్తూనే దర్శిస్తూనే ఉన్నాడు. లూకాసు వార్తలో అనుకుంటా యెరూషలేము పట్టణం గురించి 19వ అధ్యాయంలో మాట్లాడతాడు. నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి, నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి, నీ శత్రువు చుట్టూ ముట్టడేస్తారు. ఇవన్నీ చేసి దర్శన కాలంలో ఆయన్ని కానీ తెలుసుకోకపోతే వచ్చే ఆ యొక్క దాన్ని అంతటినీ చెప్తాడు దేవుడు. ఆ యొక్క శాపాన్ని, కీడుని అంతటినీ చెప్తాడు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యాన్ని బట్టి, ఆయన యొక్క కెపాసిటీని బట్టి, నిన్ను ఈ కెపాసిటీని బట్టి ఒకవేళ జ్ఞాపకం చేసుకున్న వాడు అక్కడ ఉంటాడంటలేండి అని మన గురించి అనుకోవచ్చు. అలా కాకుండా జ్ఞాపకం చేసుకొని వచ్చి మనతో మాట్లాడటానికి నిలబడి దర్శిస్తూనే ఉన్నాడు. కనుక సహోదరులారా,
దయచేసి దేవుని వైపు తిరుగుదాం, దేవునితో ఉందాం, దేవుడు చెప్పినట్లు చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమానమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నీ స్తోత్రం. బలమైన దేవుడ, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నా మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. అయ్యా, మా స్థాయి ఏంటో మాకు తెలుసు. మా కళ్ళెదురున్న అనేకులు చనిపోతున్నారు. వాళ్ళకంటే శ్రేష్ఠులు అని మీరు మమ్మల్ని ఉంచలేదు, కానీ మాకు అప్పగింపబడిన పని ఇంకా పూర్తి చేయలేదు అని మీరు మమ్మల్ని ఇంకా ఇట్లా ఉంచారు. అట్లా తరలి వెళ్ళిపోతున్న సహోదరులు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో మాకు సరైనటువంటి అవగాహన లేదు. మేము కూడా తరలి వెళ్ళిపోవాల్సిందే. నా ప్రభా నాయన, మేము తరలి వెళ్ళిపోయేలోపు నువ్వు మమ్మల్ని దర్శించమని, నువ్వు దర్శించిన విధానాన్ని బట్టి నాయన నిరంతరం నీతో ఉండేటట్టు కృప దయచేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.